అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కుష్కా రైస్. ఇది కుష్కా రైస్ అంటారు, మసాలా అన్నం అంటారు, అలాగే సాదా బిర్యానీ అని కూడా అంటారండి. పేరు ఏదైనా కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది దేంట్లోకైనా సెట్ అవుతుంది. ఇందులోకి గుత్తి వంకాయ బాగుంటుంది, అలాగే చికెన్ కర్రీ అయితే చెప్పనే అవసరం లేదు. గోంగూర, పుల్లగూర, అలాగే రైతా, నార్మల్ ఆనియన్ అండ్ లెమన్తో తిన్నా కానీ ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టించండి. కొంచెం టమాటా కచప్ వేసి కానీ బాక్స్ పెట్టిస్తే సాయంత్రం కల్లా బాక్స్ ఖాళీగా తిరిగి వస్తుందండి. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయండి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఇందులో మసాలా దినుసులు, ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం జాజి పువ్వు అన్నీ వేసి కొంచెం వాడిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నది యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుకున్నవి అందులో యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఒక 1 మినిట్కి ఇలా కొంచెం వాగుతుంది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలా పేస్ట్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక 3-4 టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేయండి. అవి కూడా యాడ్ చేశాక కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. చేసి మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 1 or 2 మినిట్స్కి అంతా ఈ టమాటా అంతా బాగా మగ్గిపోతుందండి. చూడండి, ఇట్లా కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇట్లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసేయండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఇది టమాటా ఆనియన్ మొత్తం వాడిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూను కారము, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇందులో యాడ్ చేసేసేయండి. ఈ మసాలా పొడులన్నీ యాడ్ చేసేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి కొంచెం సేపు ఇలా మగ్గనివ్వండి. ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ యాడ్ చేసేసాక ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. మొత్తం పైనుంచి కిందకి మొత్తం మిక్స్ చేసేసాక ఈ రైస్కి ఆ మసాలా అంతా బాగా పడుతుందండి. కొంచెం సేపు అట్లా పట్టినాక ఒక 1 or 2 మినిట్స్ అలాగే వదిలేసేయండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి. అలాగే బాస్మతి రైస్ కానీ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. నేను తీసుకున్నాను కాబట్టి నేను ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. సో మొత్తం నేను తీసుకున్నది 1.5 గ్లాస్ రైస్ కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసానండి. వాటర్ పోసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అలాగే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ అయితే చిదిరిపోతుంది. సో ప్రెషర్ మొత్తం పోయాక ఇట్లా ఓపెన్ చేసి చూడండి ఇది మొత్తం ఉడికిపోయింది. సో ఇది పైన అంతా టమాటా మసాలా అంతా పైన వచ్చింది కదా. సో ఒకసారి మనం గంట తీసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మసాలా రైస్ మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయిపోతుందండి. అంతేనండి, రుచిగా ఉండే కుష్కా రైస్ రెడీ. ఇది మీరు దేంట్లో అయినా తినండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.